సోరకాయ స్వీట్ రెసిపీ. సోరకాయ స్వీట్. హలో, హాయ్, వెల్కమ్ టు అన్సీ కిచెన్. ఈరోజు నేను సోరకాయ కీర్ చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: షుగర్ ఫ్రీ సోరకాయ స్వీట్. ఈ షుగర్ ఫ్రీ గోళీలు ఒక 20 గాలు ఉన్నాయి. నేను చక్కెర లేకుండా, బెల్లం లేకుండా ఈ షుగర్ తినొద్దు అనుకునే వాళ్ళు, షుగర్ మంచిది కాదు అనుకునే వాళ్ళ కోసం ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చిన్న ముక్క సోరకాయ తురుము, ఇలాచీల పౌడర్, షుగర్ ఫ్రీ గోళీలు ఒక 10-20 గల, నెయ్యి కావాల్సినంత. ఇక్కడ సాబుదానాలు ఉడకబెట్టి పెట్టుకున్న పాలల్లో వేసి, దీంట్లో ఇంకా మీ దగ్గర ఉంటే కోవా వేసుకోవాలి. కోవా వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. ఇక్కడ కడాయి పెట్టుకున్నా, నెయ్యి వేసి, ఇప్పుడు చాలా ఈజీగా నెయ్యి వేసి తర్వాత ఈ సోరకాయ తురిమేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇది ఒక 10 నిమిషాలు అట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అన్నీ ఒక దగ్గర వేసి యాడ్ చేసుకోవాలి. షుగర్ ఫ్రీ గోళీలు, మళ్ళీ ఇలాచి పౌడర్, కొద్దిగా ఇష్టం ఉంటే పచ్చి వాసన, సొరకాయ వాసన వస్తుంది అనుకుంటే కోవా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. మనం కేకులు చేసేది ఎసెన్స్ ఉంటుంది కదా, వెనీలా ఎసెన్స్ కూడా కొంచెం ఒక్క చుక్క దీంట్లో తగిలిస్తే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు ఇది మంచిగా ఒక 10-15 నిమిషాలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇంకా నెయ్యి ఇంకా పడుతుంది వేసుకుంటే. ఇది ఫ్రై అయింది. తర్వాత ఇక్కడ షుగర్ ఫ్రీ గోళీలు, ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు. ఇంకా మీకు ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నాకు డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉండదు, అందుకని నేను వేస్తలేను. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా, ఇది తీసి దాన్ని వేసేద్దాం. ఇంతే చూడండి సోరకాయ కీర్. ఇది కొంచెం సేపు ఉడికించుకుంటే ఇంకా సూపర్, వడ్డించుకోవచ్చు. ఇది మొత్తం తీసేసి అది కొద్దిసేపు ఉడికించుకుందాం. పొయ్యి బంద్ చేసి ఇది పొయ్యి ఆన్ చేస్తా. ఇప్పుడు ఆ గోళీలు కరిగే వరకు కొంచెం సేపు పొయ్యి మీద పెట్టి కలుపుకుందాం. చక్కెర లేకుండా, బెల్లం లేకుండా ఇలా చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు. ఇప్పుడు గోళీలు అయితే ఉడికిపోయినాయి, కలిసిపోయినాయి. స్వీటు ఆ షుగర్ ఫ్రీ గోళీలతోనే స్వీట్ అన్నమాట దీనికి. ఇప్పుడు నేను మంచిగా తింటాను అక్కడ కూర్చొని. వేడిగా తినొచ్చు, చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చు. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇదైతే వేడిగా తింటాను, నాకు వేడికి ఇష్టము. మీకు చల్లగా ఇష్టం ఉంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు. వేడిగా సోరకాయ కీర్. ఎండాకాలం కదా, ఇలా తింటే చాలా బాగుంటుంది. సోరకాయ ఒంటికి మంచిది కదా, సల్వ చేస్తుంది. అందుకని తప్పకుండా చేసుకొని తిని చూడండి. సోరకాయ స్వీట్, సోరకాయ కీర్ అండి. సోరకాయ కీర్ తప్పకుండా చేసుకొని తిని చూడండి. నా వీడియో నచ్చితే లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. నచ్చిన వాళ్ళు ఒక లైక్ పెట్టండి ప్లీజ్ అండి. మీ లైక్ చాలా నాకు సపోర్టు. మీరు లైక్ పెడితే నాకు ఇంకా చేయాలనిపిస్తుంది. వేరే ఆలోచించి వెరైటీస్ చేయాలనిపిస్తుంది. మీరు లైక్ పెడితే మాత్రం నాకు జోష్ వస్తుంది అన్నమాట. ఓకేనండి, తప్పకుండా లైక్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.